ఈ ఎమర్జెన్సీ అనేది వెత్తేయబడుతుంది. అప్పటి వరకు ప్రజలందరూ సురక్షితంగా ఉండండి అని ఇందిరాగాంధీ గారు ప్రసంగంలో చెప్పారు. ఈ నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఫస్ట్ టైం వచ్చింది ఏం కాదు. 1975 కన్నా ముందు ఆల్రెడీ 2 సార్లు ఇండియాలో ఎమర్జెన్సీ వచ్చింది. కానీ ఈ 1975 ఎమర్జెన్సీ ఎందుకింత కాంట్రవర్సీ అయింది? 1962లో ఇండియాకి చైనాకి వార్ వచ్చినప్పుడు ఆర్టికల్ 352లు యూజ్ చేసుకొని ఇంటర్నల్ అగ్రెషన్ అనే కండిషన్తో ఎమర్జెన్సీ అనౌన్స్ చేశారు. దానికంటూ ఒక రీజన్ ఉంది. అలాగే 1971లో ఇండియాకి పాకిస్తాన్కి వార్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ అనేది అనౌన్స్ చేశారు. ఇది కూడా ఆర్టికల్ 352లో వార్ అనే కండిషన్ని బేస్ చేసుకొని అనౌన్స్ చేయడం జరిగింది. కానీ 1975లో ఎమర్జెన్సీ ప్రకటించవలసిన అవసరం లేనప్పటికీ కూడా ఆర్టికల్ 352ని యూజ్ చేసుకొని ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనే రీజన్తో ఇందిరాగాంధీ గారు ప్రెసిడెంట్ సహాయంతో ఈ ఎమర్జెన్సీ అనౌన్స్ చేశారు. ఈ ఎమర్జెన్సీ అనౌన్స్ చేసిన తర్వాత దేశం మొత్తం అల్లకల్లోలంగా మారిపోయిందని చెప్పొచ్చు.